నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సంబురాలు అంబరానంటుతున్నాయి. భోగి మంటలతో 3 రోజుల వేడుకలు మొదలయ్యాయి. ఇంటింటి రంగవల్లులతో యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన గంగిరెద్దులతో పల్లెలన్నీ సందడిగా మారాయి. మారుతున్న కాలంతో సరైన ఉపాధి లేక వలస వెళ్తున్నట్లు గంగిరెద్దులే జీవనంగా బతుకుతున్నారు వాళ్ళు చెప్తున్నారు. అయితే భోగి పండుగకు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ లో భోగి సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఒకవైపు హరిదాసులు, గంగిరెద్దులు, అట్లాగే భోగి మంటలతో ఈ యొక్క ఫెస్టివల్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఉదయం నుంచే ఆంధ్ర పల్లెలన్నీ కూడా సందడిగా మారిపోయినాయి. ఈరోజు భోగి ఫెస్టివల్ తో ఈ యొక్క సంబరాలని, వేడుకల్ని స్టార్ట్ చేసింది. 3 రోజుల పాటు ఈ యొక్క వేడుకలు కొనసాగుతాయి. సాధారణ పల్లెల్లో చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఫెస్టివల్ జరుపుతారు. నిజామాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో ఆంధ్ర పల్లెలు ఉన్నాయి. సో ముఖ్యంగా ఆంధ్రాలో చాలా పెద్ద పండుగ. సో వాళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయినటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున ఒక ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తుంటారు. ఇదంతా కూడా వాళ్ళ ట్రెడిషన్ అంతా కూడా మనకి సంక్రాంతి సమయంలో కనిపిస్తుంది. 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ రోజు యొక్క ఉత్సవ వేడుకలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. మాట్లాడదాం, ఒక పెద్ద ఆయన ఉన్నారు, తనతో మాట్లాడించండి, ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సంక్రాంతి 3 రోజుల పాటు సెలబ్రేట్ చేస్తారు. సాధారణంగా ఈ ప్రాంతంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో మీ పల్లెల్లో ఎక్కువ మొత్తంలో చేస్తారు. ఎట్లా ఉంటుంది మొత్తం ఫెస్టివల్? ఎట్లా? మేము ఎప్పుడు కూడా సంక్రాంతి సెలబ్రేషన్ బాగానే చేస్తాము. ఎందుకంటే బయట పిల్లలు చదువుకున్నా కూడా అందరూ వస్తారు. చుట్టాలు, పక్కలు, అల్లులు, కొత్తళ్ళు అందరూ వస్తూ ఉంటారు. ఎప్పుడు సెలబ్రేషన్ బాగానే చేసుకుంటూ ఉంటాం. మాకు తోడు ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ మాకు సహకరిస్తారు. అంతా చాలా బాగా చేసుకుంటాం. 3 రోజుల పాటు ఏమేమి? మామూలుగా కోడి పందాలు ఉండేవి. మన తెలంగాణ గవర్నమెంట్లో కోడి పందాలు నిషేధించారు. దాని కోడి పందాలు, ఎద్దుల పందాలు అన్నీ అవి గతంలోకి వెళ్ళిపోయినాయి. అంతకుముందు అవి కూడా చేసేవాళ్ళం మేము. ఇప్పుడు భోగి మంటలతోటి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం. సార్ ఎట్లా ఉంది సార్ ట్రెడిషన్? అప్పుడు మీరు చూస్తున్న, మీ చిన్నతనంలో చూసినప్పుడు ఇప్పుడు ఫెస్టివల్ ఎట్లా మార్పులు వచ్చినాయి? ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇప్పటికైతే బాగానే ఉంది. నిజామాబాద్ జిల్లా దిచ్చిపల్లి మండలం ధర్మారం భోగి మంటలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు ఫాలో అవుతున్నారండి? పిల్లలు ఫాలో అవుతున్నారు. ఇప్పుడే కదా జనరేషన్ పెరుగుతుంది కదా, పెరిగిన దాన్ని బట్టి మా అన్నికే లైన్ నడుస్తుంది. సార్ ఎట్లా ఉంటుంది 3 రోజుల పాటు? ఎట్లా ఉంటుంది పల్లెల్లో వాతావరణం? ఎట్లా? మాకు చాలా ఆనందంగా ఉంటుంది. భోగి పళ్ళు, పిల్లలకి రేగి పళ్ళు వేయటం కాడి నుంచి, భోగి మంటలు వేయటం కాడి నుంచి, రేపు పితృదేవతలకు పెట్టుకోవటం కాడి నుంచి కనుమ వరకు మాకు చాలా సంతోషకరమైనది. ఎక్కడెక్కడి నుంచి పెద్దలందరూ వస్తారు, మా వాళ్ళందరూ వచ్చి కలుసుకుంటాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ పండుగ అంటే మాకు చాలా సంతోషకరమైన పండుగ ఇది మాది. సంక్రాంతి అంటే మాకు 3 రోజులు వైభోగం. పిల్లలు ఫాలో అవుతున్నారు సార్? ఈ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు, కంపల్సరీ ఫాలో అవుతారు. ఈ పండుగలో తగ్గేదే లేదండి. సంక్రాంతిలో మాకు తగ్గేదే లేదు. ఏ పండుగ కొంచెం తగ్గుదాం కానీ ఈ పండుగ అసలు తగ్గేది నేర్పుతాం మేము. అందుకనే కదా 3 రోజులు భోగి, కనుమ ఇవన్నీ. అందుకే మెయిన్ అది సంక్రాంతి అంటేనే మెయిన్ అది. ఎట్లా ఉంటుంది సార్ ఈ 3 రోజుల పాటు? ఎట్లా ఉంటుంది? పర్లేదండి, చాలా వైభవంగా చేసుకుంటున్నాము. పిల్లలు, తెలవని పిల్లలకు కూడా పెద్దవాళ్ళు ఉండి అనుకరిస్తూ వాళ్ళతో పాటు మేము నడుచుకుంటూ ఇప్పటికైతే అంతా క్షేమమే. భోగి పంటలు కానీ, రేగి పళ్ళు కానీ, పిల్లలకి ఏమేమి చేయాలి, లేకపోతే ఇంకా ఏం మర్చిపోతున్నారు వాటి కోసం వివరించడం కోసం కొద్దిగా పెద్దవాళ్ళని అనుకరిస్తూ మేము చేస్తున్నాం. ఇట్లా భోగి సెలబ్రేషన్స్, దాంతో పాటు సంక్రాంతి వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఎట్లా ఉంది పండుగ వాతావరణం? ఎట్లా? బాగానే ఉంది. సంవత్సరం, కొత్త సంవత్సరము 2025లో కనుమ, భోగి, సంక్రాంతి పండుగ బాగానే ఉంది. సరే, కొత్త సంవత్సరం ఏంటంటే మనకు అందరు సంతోషంగా ఉండాలని సంక్రాంతి ఇట్లా సంక్రాంతి వేడుకలను అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆంధ్ర పల్లెల్లో ఇట్లాంటి సెలబ్రేషన్స్ మనకు కనిపిస్తాయి. ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు కనిపిస్తాయి. ఇట్లా తెల్లవారుజాము నుంచే గంగిరెద్దులు, హరిదాసులు, ఒకవైపు భోగి మంటలు, రేగుపళ్ళు, ఇట్లా ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతారు. ఎక్కడి నుంచి వచ్చినాం? కొండాపురం సార్. ఏమన్నా దగ్గర సంక్రాంతికి ప్రతిసారి వస్తావా? వస్తాం, తాపకొస్తాం. మంచిగా ఎట్లా ఉంటది సంక్రాంతి రోజు? ఎట్లా ఉంటది 3 రోజులు? ఎట్లా ఉంటది? 3 రోజులు మంచిగానే ఉంటది సార్. మంచిగా ఉంటది, మంచిగా జరుగుతుంది, మంచిగా ఉంటది సార్. సో ఇప్పుడు గంగిరెద్దులు తగ్గిపోయిన ఒక సంక్రాంతి వస్తేనే కనిపిస్తున్నాయి. ఎట్లా, ఎందుకు ఇట్లా? ఇక మాస్ కట్లు బయలు పోతురు, కొద్దిగా గుద్ద వాళ్ళతురు, బాంచను కొద్దిగా అంతే సంపాదించుకుంటారు. కొద్దిగా బాంచను 40-30 మంది దాకా అందరూ వెళ్ళిపోయినారా? పొద్దున్న వెళ్ళిపోయారు. మబ్బులే పోతారు. ఇవాళ సంక్రాంతి కదా, మబ్బులే పోతారు. వీటికి మామూలు రోజుల్లో వీటికి ఎట్లా, వీటికి ఆహారం కావచ్చు ఎట్లా చేస్తున్నారు మీరు? ఇంత గడ్డి, ఇది గడ్డి తెస్తాం, అన్నం పెడతాం, ఇంత బువ్వ పెడతాం, అన్ని చేస్తాం.
ఈ చుట్టూ కాపుల దగ్గర గడ్డి ఆడుకోపోతాం, ఒక కట్ట ఆడుకుంటాం, 2 కట్టలు ఆడుకుంటాం. ఇట్లా భోగి సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒకవైపు భోగి, దాంతో పాటు సంక్రాంతి, ఇట్లా ఫెస్టివల్ ని 3 రోజుల పాటు నిర్వహించేటువంటి ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ఇట్లా భోగి మంటల్లో పిల్లలంతా కూడా ఉత్సాహంగా నృత్యాలు చేస్తున్నారు. ఒకవైపు డీజే సౌండ్లు, మరోపక్క భోగి మంటలు, హరిదాసులు, గంగిరెద్దులు, రేగుపళ్ళు చాలా వేడుకగా, చాలా గ్రాండ్గా ఈ యొక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో భోగి సెలబ్రేషన్కి సంబంధించినటువంటి అప్డేట్. మరోపక్క ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ 3 రోజుల పాటు ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. పిండి వంటలు, స్వీట్స్, కైట్స్, ఇట్లా చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రైతులు కొత్త పంట చేతికొచ్చినటువంటి సందర్భంలో రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి సందర్భం అయితే మనకు నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.